అమెజాన్ డేటా సెంటర్ పైన ఇరాన్ మిసైల్ దాడికి పాల్పడింది. గల్ఫ్ రీజియన్ లో ఉన్నటువంటి ఇరాన్ టెక్ వార్ పాల్పడుతోంది. సో ఇటు బహ్రెయిన్ లో ఉన్నటువంటి అమెజాన్ డేటా సెంటర్ పైన దాడి చేసింది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ క్లౌడ్ కంప్యూటింగ్ డేటా సెంటర్ పైన ఈ మిసైల్ వర్షం కురిసింది. మిసైల్స్ తో ఐఆర్జీసీ విరుచుకుపడింది. అటు డేటా సెంటర్లోని సర్వర్లన్నీ కూడా పూర్తిగా దెబ్బతినిపోయాయి. గల్ఫ్ సరౌండింగ్ మొత్తం కూడా క్లౌడ్ సేవల్లో ఇప్పుడు అంతరాయం ఏర్పడింది. అమెరికా, ఇజ్రాయెల్ నిఘా సైనిక కార్యకలాపాలకు కూడా ఈ డేటా సెంటర్లు సహకరిస్తున్నాయనేటువంటి కారణంతోనే ఐఆర్జీసీ దాడులకు పాల్పడింది. అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్, మెటా ఇటువంటి అన్ని సెంటర్లు కూడా 18 అమెరికన్ సాఫ్ట్వేర్ దిగ్గజాలను కూడా టెర్రరిస్ట్ సంస్థలుగా ఇరాన్ ప్రకటించింది. గల్ఫ్లోని అమెరికా టెక్ కంపెనీలపైన కూడా దాడులు చేస్తామని ఇరాన్ ప్రకటించింది. ఏడబ్ల్యూఎస్, అమెజాన్ వెబ్ సర్వీసెస్ సంబంధించినటువంటి డేటా సెంటర్ల పైన వరుసగా దాడులు జరగడంతో ఇటు అమెజాన్ నిర్వహించేటువంటి క్లౌడింగ్ కానివ్వండి, టెక్నికల్ బ్యాంకింగ్ సర్వీస్ అన్ని కూడా ఇప్పుడు నిలిచిపోయాయి. ఒక రకంగా ఇరాన్ ఏం చెప్తుందంటే మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్ అండ్ అమెజాన్ వీటన్నిటినీ కూడా ఇరాన్ ఏం భావిస్తుందట అంటే ఉగ్రవాద సంస్థలు, టెర్రర్ సంస్థలుగా భావిస్తోందట. బికాస్ వీటి ద్వారానే మా రాడార్ సిస్టమ్ని కనుగొనడం, మాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని పాస్ ఆన్ చేయడం, గల్ఫ్ కంట్రీస్లో జరిగేటువంటి మేము చేయబోయేటువంటి యాక్టివిటీస్ని వాళ్ళు తెలుసుకోవడం జరుగుతుంది.